ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కాన్సెప్ట్. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వైపు నుంచి ఎవరు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ మెట్లెక్కి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు 4-5 నెలలు కాకముందే అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చి ఒక శాలువా తెచ్చి శాలువా కప్పి ఆమె ఆడిపోయి బయటపోయి ప్రెస్లో చెప్పి ఫోటోలు వేయించుకుంటున్నారు. అయ్యా, ఇది మంచి పద్ధతి కాదు. మేము క్లియర్గా ఉన్నాం. ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళకు మాత్రమే తీసుకుంటాం, వాళ్ళకు మాత్రమే పనులు కూడా చేస్తాం. ఇది మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు. ఏంట్రా ఇన్ని వ్యవసాయాలు మనం కష్టపడి ఈరోజు అవతల పార్టీ వాళ్ళ నుంచి కండవెత్తుకు వచ్చేస్తే ఎమ్మెల్యే వేయించుకొని ఫోటో తీయాలని చెప్పనేసి. అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసున కానీ మనం ఏం మాట్లాడలేదు, గమ్ముగానే వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని చూస్తామే. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. 5 నెలలే కాబట్టి అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకున్నాం. మరి యువకుడు ఉత్సాహవంతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎర్ర బుక్ పెట్టాడు. ఆ ఎర్ర బుక్లో కూడా ఎవరు ఏదైతే ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. దయచేసి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం. ఎవరు ఇప్పుడు ఇంతకుముందు రాజంపేట నుంచి వచ్చారు, కోడూరు నుంచి 4 వచ్చారు, వాళ్ళలో ఆయన వచ్చాడు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు. పేర్లంతా చెప్పట్లేదు కానీ ఆయన వెంకటగిరి స్థానికుడే, ఇదే వార్డులో ఉన్నాడు. ఆయన కూడా వచ్చాడు ఈరోజు. మాకే అర్థం కావట్లా. కాబట్టి ప్రెస్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే మేము క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప, మా పార్టీలో పనిచేసిన వాళ్ళు తప్ప ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరాలు మాకు అవసరం లేదు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంతో కష్టపడ్డారు, గెలిపించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఆఫీస్కి వచ్చిపోయినంత మాత్రం చేయనట్టు కాదు. దయచేసి ఇక మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం. నిన్న ఒక ఆయన ఇచ్చాడు, ఈరోజు ఒక ఆయన ఇచ్చాడు, అట్లా. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం. మీరు చేసి అర్థం చేసుకోండి. మళ్ళా ఇక్కడికి వచ్చి అగౌరవపడద్దు. ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. మా గడప తొక్కాల్సిన అవసరం లేదు. మేము మాకు చేసినా చేస్తేనే చాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాం. మా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడే పరిస్థితి లేదు. చాలామంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకపోయాం. అందుకని ఈరోజు ఉదయాంతనే మీడియా సోదరులందరూ కూడా రమ్మని చెప్పి ఈరోజు దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మా పార్టీ చేసిన ఎవరిని కూడా నష్టపోనియం. వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళంతా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలి. త్వరలోనే ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సింది. టౌన్లో మీడియా ద్వారా చెప్తున్నా, ఇల్లీగల్గా ఏవైతే జరుగున్నాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం. బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం.
కమిషనర్కి చెప్పున్నాం, ఎంఆర్ఓ కూడా చెప్పున్నాం. టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవకతవకలు జరిగి ఉన్నాయి, ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద 10 ప్లాట్లు 5 ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు. వాటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టేట్ వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నియోజకవర్గం నుంచి ఎవరు ఇప్పుడు మాకు అవసరం లేదు, రావద్దని చెప్తున్నాం మేము. నాయన మీరు వచ్చి మాకు నిద్ర పెట్టేది ఏమీ లేదు, మా వాళ్ళు లేచిన ఓట్లే మాకు చాలు, మేము గెలిచాం. ఈరోజు మీ అవసరాలు మాకు అవసరం లేదు, మీరు రావద్దని చెప్తున్నాం. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, మీరు మేము తీర్చుకుంటాం. అంతేగాని ఈరోజు మన ఆఫీస్కి వచ్చేది మాత్రం వాళ్ళు వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళంతా చూస్తాం. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ కింద ఎవరు పేర్లు ఉన్నాయి? అది పబ్లిక్ ఏం చేద్దాం, రెడ్ బుక్ నోట్ చేసుకోవడం, ఎవరు ఎలా చేయాలో ఎక్కడెక్కడ చేయాలో చేస్తాం. అంటే వెంకటగిరి నియోజకవర్గంలో